మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనకు సహాయకరంగా సామ్ 116 116వ కీర్తన. నేనొక వచనం మీరొక వచనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. లెట్ us రీడ్ రెస్పాన్సివ్లీ. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుదుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణంను, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మికించితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నువ్వు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. 116వ కీర్తనని మనం జ్ఞాపకం చేసుకుంటే 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఉన్న కీర్తనలని పాస్ ఓవర్ ప్రైజెస్ అని అంటారు. ఇది ఒక సెట్ ఆఫ్ ప్రైజెస్ 113 నుంచి 118 వరకు. సాధారణంగా జ్యూస్ పాస్ ఓవర్ మీల్ సందర్భంగా ఈ కీర్తనలు పాడతారు. పాస్ ఓవర్ మీల్ ముందు 113, 114 కీర్తనలు పాడతారు. పాస్ ఓవర్ మీల్ అయిపోయాక 115, 116, 117, 118 కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. బహుశా యేసు ప్రభు వారు తాను అరెస్ట్ కాబడిన రాత్రి పస్కాను ఆచరించినప్పుడు ఈ కీర్తనలు పాడి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన పస్కాను భుజించాడు కాబట్టి ఆయన ఈ కీర్తనలను పాడి ఉండవచ్చు. ఈ కీర్తన రచయిత ఎవరో తెలియదు, కానీ మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకు చేసిన ఉపకారములు ఏమిటో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ రాయబడిన కీర్తన ఇది. గనుక ఈ ఉదయకాలం మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకు చేసిన ఉపకారములు ఏమిటో ఈ కీర్తన ఆధారంగా మననం చేసుకుని మన దేవుణ్ణి ఆరాధిద్దాం. మొట్టమొదటిది ఈ కీర్తన మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటనంటే వచనాలు 1, 2 ప్రకారం. ఆల్రెడీ చదివాం కాబట్టి మరలా చదవబోవట్లేదు. వచనాలు 1, 2 ప్రకారం మన దేవుడు మన మొరను, మన విన్నపములను ఆలకించే దేవుడు కనుక మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ఈ ఉదయకాలం. అంటే అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ డిస్టెంట్ గాడ్. ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. మన మొరను, మన విన్నపాలను ఆలకించేంత సమీపంగా ఉంటాడు. జవాబిచ్చేంత నమ్మకంగా ఉంటాడు. సహాయపడేంత ప్రేమ కలిగి ఉంటాడు ఎప్పుడు. కాబట్టి మన దేవుడు మన మొరను, మన విన్నపాలను ఆలకించే దేవుడు కాబట్టి ఈ ఉదయకాలంలో మనము మన దేవుడిని ఆరాధిద్దాం. ఉదాహరణకి ఐగుప్తులో ఇశ్రాయేలు మొరను విన్న దేవుడు మన దేవుడు. ఐగుప్తులో ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఆ మొరను విన్నాడు. చేప కడుపులోంచి యోనా దేవునికి మొరపెడితే ఆ మొరను విన్నాడు. గుడ్డి భర్తమై కేకలు వేస్తే ఆ కేకలకు ఆగిపోయాడు యేసు ప్రభు వారు కదా, విన్నాడు, వాటికి జవాబు దయచేశాడు. ఈ ఉదయకాలంలో మేము అంతా సిద్ధపడి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా కీస్ కనపడలా, ఇంటి కీస్. సరే అట్లనే వేసి వద్దాం అనుకున్నప్పుడు ఎందుకైనా ఒక మాట ప్రార్థన చేద్దామని అందరం ప్రార్థన చేశాం. ప్రార్థన చేయగానే ఆ కీస్ దొరికాయి కదా. అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు, మన మొరను, మన విన్నపాలను ఆలకించే దేవుడు కాబట్టి ఈ ఉదయకాలంన మనం ఆయన ఆరాధిస్తాం. ఆ తర్వాత రెండో విషయం,
మనం గమనిస్తే 3, 4, 5, 6 వచనాల ప్రకారం మరణ బంధముల నుండి మనల్ని విడిపించే దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ఉదయకాలం కదా. మరణ బంధముల నుండి మనల్ని విడిపిస్తున్న దేవుడు మన దేవుడు. దానియేలును సింహాల నోటి నుంచి విడిపించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్ని నుంచి కాపాడాడు. అలాగే అనేక సార్లు ప్రాణాపాయం నుంచి కాపాడాడు. రెండవ మరణం నుంచి మనల్ని శాశ్వతంగా విడిపించిన దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంన ఆరాధించబద్ధులమైనాం. ఇది రెండవ సంగతి. మరణ బంధముల నుంచి మనల్ని విడిపిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. మూడో విషయాన్ని మనం గమనిస్తే వచనం 5 ప్రకారం మన దేవుడు కృప, నీతి, కరుణ గల దేవుడు గనుక మనం ఆయన ఆరాధిద్దాం. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ గాడ్. మన దేవుడు కృప కలిగిన వాడు, అదే సమయంలో నీతిమంతుడు, అదే సమయంలో కరుణ, అంటే ఆ వాత్సల్యత అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ లో మర్సీ అని ఉంటుంది. గ్రేస్, రైచియస్నెస్, మర్సీ, ఈ మూడిటి కాంబినేషన్ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఈ ఉదయకాలం ఆరాధించాలని ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఎలా అంటే, కృప అంటే వాట్ ఈస్ గ్రేస్? అర్హత లేని మనపై ప్రేమను కనపరిచి మనల్ని రక్షించడం కృప. వీఆర్ నాట్ డిజర్వ్ టు బి సేవ్డ్, వీఆర్ నాట్ డిజర్వ్డ్ టు పార్టేక్ ఇన్ ఎటర్నల్ గ్లోరీ, వీఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ హెవెన్. కానీ కూడా అయినా కూడా ఆయన మన పట్ల ఆయన కృపను చూపించి మనల్ని రక్షిస్తా ఉన్నాడు. హి హస్ గివెన్ సాల్వేషన్ టు us బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నీతి లేకుండా కృప చూపడం అంటే దేవుడు న్యాయం చేయని వాడిగా కనబడతాడు. నీతి లేకుండా కృప మాత్రమే చూపిస్తే దేవుడు న్యాయం లేనివాడు. అంత మాత్రమే కాదు, నీతి మాత్రమే ఉంటే మనం శిక్ష నుంచి తప్పించుకోలేం, ఖచ్చితంగా నరకంలో పడాల్సిందే మనం కదా. కరుణ అంటే శిక్షించకుండా జాలి చూపడం, పనిష్మెంట్ ఇవ్వకుండా జాలి చూపడం. నీతి లేకుండా కరుణించడం అంటే ఇన్జస్టిస్ అవుతుంది, అన్యాయం అవుతుంది, దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. జస్టిస్ ప్రకారం శిక్ష ఆయన తీసుకొని మనల్ని కరుణించాడు. సో ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ మన దేవుణ్ణిలో ఉంది. ఆయన ఒకే సమయంలో కృప గలవాడు, ఒకే సమయంలో నీతిమంతుడు, ఒకే సమయంలో కరుణ కలిగిన. ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ ద్వారా మనం రక్షించబడ్డాం, మనకు రక్షణ అనుగ్రహించబడింది, నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి అంటే మన దేవుడు కృప కలిగిన వాడు, నీతిమంతుడు, కరుణ కలిగిన వాడు కాబట్టి ఈ ఉదయకాలం మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అది మూడో విషయం. నాలుగో విషయాన్ని మనం గమనిస్తే వచనం 6 ప్రకారం, 6వ వచనం ప్రకారం సాధువులను కాపాడే దేవుడు. సాధువులు అని అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏమనుందంటే సింపుల్ కదా. ఈ లోకంలో మన ప్రభుత్వాలు సెక్యూరిటీ ఇస్తాయి. ఎవరికి ఇస్తాయి? గనులకు ఇస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, మినిస్టర్స్కి. ఈ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది. ఏ సెక్యూరిటీ ఇస్తుంది వాళ్ళకి? 1+1 గన్మెన్, లేదా 2+2, లేదా వై కేటగిరీ, జెడ్ కేటగిరీ, Z+ కేటగిరీ, SPG ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడతాయి గనులని, పెద్దవాళ్ళని కదా. కానీ మన దేవుడు సామాన్యులను, సాధువులను ఏ ప్రొటెక్షన్ ఇస్తాడంటే A+ ప్రొటెక్షన్, W+ ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడతాడు. A+ అంటే ఏంజలిక్ ప్రొటెక్షన్, W+ అంటే వింగ్స్, అండర్ హిజ్ మైటీ వింగ్స్ హీ విల్ ప్రొటెక్ట్ అస్ కదా. సామాన్యులను మరి కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, సాధువులను కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇందుని బట్టి మన దేవుణ్ణి ఆరాధిద్దాం. అది నాలుగో విషయం. ఐదో విషయాన్ని మనం గమనిస్తే వచనం 7 ప్రకారం మనకు విశ్రాంతి దయచేసే దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మనకు విశ్రాంతిని దయచేసే దేవుడు. ఒకసారి ఒక ఓల్డ్ మ్యాన్ ని, బాగా వయసులో పెద్ద వ్యక్తిని ఎవరు అడిగారంట, బైబిల్లో మీకు ఇష్టమైన వచనం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నాకు ఇష్టమైన వచనం ఇట్ కేమ్ టు పాస్. ఇట్ కేమ్ టు పాస్ అంటే తెలుగులో తర్జుమా చేస్తే అటు తరువాత. ఇట్ కేమ్ టు పాస్. ఎందుకు అది ఇష్టమైంది అని ఆయన అడిగితే ఆయన అప్పుడు చెప్పాడంట, బికాజ్ నా జీవితంలో చాలా ట్రబుల్స్, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇట్ కేమ్ టు పాస్, అవి వచ్చాయి వెళ్ళిపోయాయి, అవి శాశ్వతంగా నిలబడలేదు నా జీవితంలో. చాలా సమస్యలు వచ్చాయి, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంది, వెళ్ళిపోయినాయి అవి. ఇట్ కేమ్ టు పాస్, అవి వచ్చి వెళ్ళిపోయాయి నా జీవితంలో. అటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, డిఫికల్ట్ పర్సన్స్ నా జీవితంలో వచ్చారు, వెళ్ళిపోయారు. సో అందును బట్టి నాకు అది ఇష్టమైన మాట అని ఆయన చెప్పడం జరిగింది. KJV బైబిల్లో ఇట్ కేమ్ టు పాస్ అనే మాట 450 సార్లు రాయబడి ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా ఆ ఓల్డ్ మ్యాన్ లాగా సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు,
తాత్కాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. బట్ మన దేవుడు వాటి నుంచి మనకు విశ్రాంతి అనుగ్రహిస్తా ఉంటాడు. అటువంటి ఇబ్బందులు గుండా తాత్కాలికంగా పోయిన తర్వాత ఈ గివ్ రెస్ట్ టు అస్ కదా. కొన్ని భయాలు ఉంటాయి మనకి. ఆ భయాల నుంచి ఆయన మనల్ని తిరిగి ఆయన విశ్రాంతిలోకి ప్రవేశింపజేస్తా ఉంటాడు. ఒకరోజు భవిష్యత్తులో అన్నిటి నుంచి విశ్రాంతిని దయచేయబోతా ఉంటాం కదా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఉదయకాలంన మనం ఆయన ఆరాధించబద్దులం అన్నాం. అది 5వ విషయం. 6వ విషయాన్ని మనం గమనిస్తే 8వ వచనం ప్రకారం, వచనం 8లో రాయబడ్డ మాట ఏమిటనంటే, తప్పించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. తప్పించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లాజరును మరణం నుంచి తప్పించాడు. సారెపతు విధవరాల్ని కన్నీటి నుంచి తప్పించాడు. యోసేపును పోతిఫరు భార్య నుండి, పాపం నుండి తప్పించాడు కదా. నీ జీవితంలో ఆ వివాహం కాకుండా, నీ జీవితంలో ఆ ఉద్యోగం రాకుండా, ఆ చోటికి వెళ్లకుండా, ఆ ప్రయాణం చేయకుండా, నువ్వు ఆ నిర్ణయం తీసుకోకుండా నిన్ను తప్పించిన దేవుడు నీ మంచి కోసం, నా మంచి కోసం. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంటే నిత్యం మనల్ని అనేక విషయాల నుంచి తప్పిస్తూ మనకు మేలు చేస్తున్న దేవుణ్ణి ఉదయకాలమున మనము ఆరాధించబద్దులమైనాం. అది 6వ విషయం. 7వ విషయాన్ని మనం చూస్తే 15వ వచనం ప్రకారం, 15వ వచనంలో రాయబడ్డ 7వ సంగతి ఏమిటనంటే, తన భక్తుల మరణాన్ని విలువైనదిగా ఎంచే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఈ ఉదయకాలం. అంటే తన బిడ్డలు, తన యందు విశ్వాసం ఉంచిన వారి మరణం ఆయనకు విలువైనదిగా, అంటే ఆయన బిడ్డల మరణం, దాని అర్థం ఏమిటనంటే ఇట్ ఈస్ నాట్ అన్నోటిస్డ్ ఆఫ్ గాడ్. మన మరణం ఆయనకు తెలియకుండా రాదు. ఆయన బిడ్డల మరణం ఆయనకు తెలియకుండా రాదు. ఆయన దృష్టిని తప్పించుకోలేదు మన మరణం. గాడ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. గాడ్ హిమ్సెల్ఫ్ వాచెస్ ఓవర్ దట్ మూమెంట్. ఆ క్షణాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ మరణాన్ని పాస్ చేస్తున్నాడని చెప్పి ఆయన ఆ క్షణాన్ని చూస్తూ ఉంటాడు. ఆల్సో హీ కన్సిడర్డ్ ఇట్స్ వాల్యుబుల్ అండ్ హీ రిగార్డ్స్ ఇట్స్ హైలీ. ఎన్ని పనులున్నా ఆయనకి ఆ పనులన్నీ పక్కన పెట్టి ఆయన తన బిడ్డలు మరణించేటప్పుడు ఆ బిడ్డల మరణాన్ని వాచ్ చేస్తాడంట. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎందుకనంటే ఈ భూమి మీద మన మరణం అంటే మన ఫెయిత్ లైఫ్ కి ఫినిషింగ్ లైన్ అది కదా. కొంత సమయంలో మనకు విశ్వాసం లేదు. ఈ భూమి మీద మనం పుట్టిన తర్వాత మధ్యలో ఎప్పుడో ఒక్కొక్క సమయంలో విశ్వాస యాత్రను ప్రారంభించాం. మరణము మన ఎండింగ్ లైన్ ఫెయిత్ కి కదా. ఫెయిత్ లైఫ్ ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఆ ఫినిషింగ్ లైన్ దగ్గర ఆయన ఉండి ఆయన దాన్ని వాల్యుబుల్ గా ఎంచి, రా బిడ్డ అని చెప్పి ఆయన మనల్ని ఆయన సన్నిధికి తీసుకుంటాడు. అంత విలువైనదిగా ఎంచే దేవుణ్ణి శ్రద్ధగా గమనిస్తాడు, తన వద్దకు చేర్చుకుంటాడు. అటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంన మనం ఆరాధించాలి అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7 కారణాలను మనము మన జీవితాల్లో మననం చేసుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలని చెప్తా ఉన్నాడు ఈ కీర్తనలో చూడండి. ఇన్ని ఉపకారములను చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలి అని అంటే 12, 13, 14 వచనాలను చదువుతున్నా, గమనించండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను కదా. అంటే ఆయన మనకిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకోవడం అంటే ఇట్లా పట్టుకోవడం. ఇట్లా పట్టుకొని మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఆ రక్షణ పాత్రను చేతపట్టుకోవడం అంటే అర్థం ఏంటి? రక్షణ పాత్రను చేతపట్టుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, కీర్తనకారుడు చెప్తున్నది ఏంటంటే, వీఆర్ అక్నాలెడ్జింగ్ దట్, అయ్యా అర్హత లేని నాకు నువ్వు ఈ రక్షణ ఇచ్చినావు నాయన, నువ్వు నీ కృప ద్వారా నాకు ఇచ్చినావు. నేను పనిష్మెంట్ కి ఐ డిజర్వ్ ఫర్ పనిష్మెంట్. నీ కరుణ చూపించి నాకు ఆ పనిష్మెంట్ ను తీసేసినావు నాయన. నా అర్హత, నా మంచితనం, నా క్రియలు ఎంత మాత్రం కాదు నువ్వు ఈ రక్షణ ఇవ్వడానికని ఆ రక్షణను ఆయన ఎదురుగా ఇట్లా ఎత్తిపెట్టి. అంటే వీఆర్ అక్నాలెడ్జింగ్ దట్ అండ్ ఆల్సో వీఆర్ యాక్సెప్టింగ్ దట్. ఆయన ఇచ్చిన ఆ రక్షణను మనం ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తున్నాం, తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం అండ్ అడోరింగ్ హిమ్. ఇంత గొప్ప రక్షణ కార్యానికి నేను అర్హుణ్ణి కాదు, అయినప్పటికీ నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఐ అడోర్ యూ అని ఆయన్ని ఎత్తిపట్టి మనము ఆయన్ని ఆరాధించబద్దులమైన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయనకు ఎదురుగా పెట్టి ఆయన్ని మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం కదా. ఆయన మనకు ఆ రక్షణ పాత్రను ఇవ్వడానికి మత్తయి సువార్త 26:39లో ఉంటది. ఆయన ఒక దేవుని ఉగ్రత పాత్రను తాగాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. ప్రార్థన చేశాడు, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను, గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఆ సిలువను జ్ఞాపకం చేసుకొని
ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే అని చెప్పి ఆ గిన్నెలోనిది ఆయన తాగాడు. అంటే దేవుని ఉగ్రత పాత్రలోనిది యేసుక్రీస్తు ప్రభువారు తాగితే మనకు ఆ రక్షణ పాత్ర మన చేతికి వచ్చింది కదా. ఎంత గొప్ప సాక్రిఫైస్ లార్డ్ హ్యాస్ డన్ ఫర్ అస్, లార్డ్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్. కాబట్టి ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంన కదా ఆయనని, ప్రభా నేను అంగీకరిస్తా ఉన్నాను నువ్వు ఇచ్చిన రక్షణని, ప్రభా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నానని. అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే ఇంకో మాట, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదని అంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు. అందరి ఎదుట, సంఘం ఎదుట కదా, బిఫోర్ ఆల్ ద కాంగ్రిగేషన్ మనం రక్షణ పాత్రను ఎత్తిపట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించబద్దలమైనాం. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించు. Psalm 116. From many aspects, the God who hears us, He's not a distant God. He's the one who watches over simple people like us. We don't have any protection of this world, but we enjoy the most powerful protection the world cannot offer. Also, we are reminded troubles are temporary. The problems you're going through, the sickness that you're going through, the difficulties that you're going through, the relationship issues you're going through, it's temporary. But the joy is permanent for a believer. And a God who delivers us daily and also from eternal death. Let's all stand up. Those of us who can stand up, please stand up.